అందరికీ నమస్కారం. సనాతన భారతీయం ఏఎస్ఎన్ థాట్స్కు స్వాగతం. మానవ జీవితం అనేది కేవలం జనన మరణాల మధ్య సాగే ఒక లౌకిక ప్రయాణం మాత్రమే కాదు. అది అనేక జన్మ కర్మ ఫలాల సమాహారం. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ప్రతి మానవుడు పుట్టుకతోనే 3 ప్రధాన రుణాలను కలిగి ఉంటాడు. అవి దేవరుణం, ఋషి రుణం మరియు పితృరుణం. ఈ మూడింటిలో పితృరుణం అత్యంత కీలకమైనది. ఎందుకంటే మన ఉనికికి, శరీరానికి మరియు సంస్కారానికి మూలకారకులు మన పితృదేవతలు. మనల్ని ఈ భూమిపైకి తెచ్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు మరియు పూర్వీకుల పట్ల మనం చూపే కృతజ్ఞతకు రూపమే పితృయజ్ఞం లేదా శ్రాద్ధ కర్మలు. తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడు వారిని సేవించడం ఎంత ధర్మమో, వారు దేహాన్ని చాలించిన తరువాత కూడా వారి ఆత్మ సద్గతి కోసం తర్పణ శ్రాద్ధాదులు నిర్వహించడం అంతే ప్రాథమిక విధిగా పరిగణించబడుతుంది. ఈ క్రతువుల వెనుక ఉన్న శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక పరమార్థాన్ని అర్థం చేసుకోవడం ద్వారా ఒక కుమారుడిగా తన బాధ్యతలను ఎలా నిర్వహించాలో మరియు పుణ్యక్షేత్రాల్లో మిత్రులు, శ్రేయోభిలాషుల కోసం కర్మలు చేయడం వెనుక ఉన్న శాస్త్ర ప్రమాణాలు ఏమిటో ఈ విశ్లేషణ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సనాతన ధర్మం ప్రకారం మరణం అనేది కేవలం భౌతిక శరీరానికి మాత్రమే, ఆత్మకు కాదు. దేహాన్ని వదిలిన జీవుడు తన కర్మలను అనుసరించి వివిధ లోకాలకు ప్రయాణిస్తాడు. మరణం తర్వాత ఆత్మ ప్రేతస్థితి నుండి పితృస్థితికి చేరుకోవడానికి 12 రోజులు కర్మలు మరియు తదుపరి మాసికాలు, వార్షిక శ్రాద్ధాలు అత్యవసరం. గరుడ పురాణం ప్రకారము పితృలోకంలో నివసించే ఆత్మలకు ఆకలి మరియు దప్పిక వంటి సూక్ష్మ వేదనలు ఉంటాయి. వారు తమ వంశస్థుల నుండి లభించే తిల మరియు జలం కోసం నిరంతరం ఎదురు చూస్తూ ఉంటారని చెప్తున్నారు. ఈ ఆకలిని తీర్చి వారికి సద్గతిని ప్రసాదించే ప్రక్రియనే శ్రాద్ధం అని పిలుస్తారు. శ్రాద్ధం అంటే ఏంటంటే శ్రద్ధతో చేసేది అని అర్థం. ఎవరైతే తమ పితృదేవతల పట్ల కృతజ్ఞతాభావంతో శాస్త్రోక్తంగా ఈ కర్మలను నిర్వహిస్తారో వారికి ఈ పితృదేవతల ఆశీస్సుల వల్ల దీర్ఘాయువు, సంతానం, ధనం, విద్య మరియు సుఖ సంతోషాలు లభిస్తాయని మార్కండేయ పురాణం స్పష్టం చేస్తోంది. పితృకర్మలు నిర్వహించకపోవడం వల్ల పితృదోషం ఏర్పడుతుంది. ఈ దోషం వల్ల కుటుంబంలో ఆకస్మిక మరణాలు, ఆర్థిక ఇబ్బందులు, సంతానలేమి మరియు నిరంతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని బృహత్ పరాశర స్మృతి పేర్కొంటోంది. పితృలోకంలో తృప్తి చెందిన ఆత్మలు తమ వారసులకు నిరాశతో కూడిన శాపాన్ని ఇచ్చే అవకాశం ఉందని, అది జీవితంలో ఎదుగుదలను అడ్డుకుంటుందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. కాబట్టి కుమారుడు తన స్వగృహంలో తల్లిదండ్రుల కోసం క్రమం తప్పకుండా తర్పణాలు మరియు శ్రాద్ధక్రియలు నిర్వహించడం అత్యంత ఆవశ్యకం. శాస్త్రం ప్రకారం పితృకర్మలు నిర్వహించడానికి ఒక నిర్దిష్టమైన అధికార క్రమం కూడా ఉంది. ధర్మసింధు మరియు నిర్ణయ సింధు వంటి ప్రామాణిక గ్రంథాల ప్రకారము కుమారుడు, ముఖ్యంగా పెద్ద కుమారుడు, శ్రాద్ధ కర్మలు చేయడానికి ప్రథమ అధికారి. అయితే కుమారుడు లేని పక్షంలో లేదా కుమారుడికి అందుబాటులో లేని అసాధారణ పరిస్థితుల్లో ఇతర బంధువులు కూడా ఈ బాధ్యతను స్వీకరించవచ్చు. హిందూ ధర్మం ఏ ఒక్క ఆత్మ కూడా తర్పణం అందక నిరాశకు గురి కాకూడదనే ఉద్దేశ్యంతో ఈ అధికార క్రమాన్ని విస్తృతంగా రూపొందించింది. ఒక వ్యక్తికి పుత్ర సంతానం లేకపోయినా లేదా బంధువులు లేకపోయినా ఆ ఆత్మకు సద్గతి కలిగించే బాధ్యతను మిత్రులు లేదా శ్రేయోభిలాషులు స్వీకరించవచ్చునని శాస్త్రం స్పష్టంగా అంగీకరిస్తోంది. అంటే మీరు మీ మిత్రుల కోసం లేదా బంధువుల కోసం తర్పణం వదలడం అనేది శాస్త్ర విరుద్ధం కాదు. అది ఒక కారుణ్యపూరితమైన ఆధ్యాత్మిక కృత్యం. సాధారణంగా స్వగృహంలో కేవలం తన పితృదేవతలకు అంటే తండ్రి, తాత, ముత్తాత మరియు వారి భార్యలకు మాత్రమే కర్మలు చేయడం నియమం. కానీ పుణ్య నదీ తీర్థాలకు వెళ్ళినప్పుడు లేదా పుష్కరాల సమయంలో కారుణ్య తర్పణం అనే ప్రక్రియ, విశిష్ట ప్రక్రియ ద్వారా మిత్రులు, గురువులు మరియు ఇతర ఆత్మీయులకు పిండ ప్రదానం చేసే అవకాశం ఉంది. కారుణ్య తర్పణం అనేది విశ్వవ్యాప్తమైన ప్రేమకు మరియు కృతజ్ఞతకు నిదర్శనం. మన జీవిత ప్రయాణంలో మనకు సహకరించిన మిత్రులు, మార్గదర్శనం చేసిన గురువులు, మన సేవలో ప్రాణాలు వదిలిన సేవకులు, చివరికి మనకు ఆహారాన్ని అందించిన పక్షులు, జంతువుల కోసం కూడా తర్పణం వదలడం సనాతన సాంప్రదాయంలో ఉంది. పుణ్యక్షేత్రాల్లో తర్పణం చేసినప్పుడు కుమారుడు తన తల్లిదండ్రులకు చేసే ప్రధాన శ్రాద్ధం ముగిసిన తర్వాత ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని పఠిస్తూ ఇతర ఆత్మీయులకు మరియు అనాథ ఆత్మలకు జలతర్పణం ఇవ్వవచ్చు.
ఏషాం న మాతా న పితా న బంధు నాన్యగోత్రణతే సర్వే తృప్తిమాయాంతు మయోత్పస్య కుశోదకై అన్నాడు. ఎవరికైతే తర్పణం వదలడానికి తల్లిదండ్రులు లేరో, బంధువులు లేరో, గోత్రీకులు ఎవరూ లేరో వారందరికీ నేను సమర్పించే ఈ పవిత్రమైన కుశజలం అంటే దర్భలతో కూడిన నీరు ద్వారా తృప్తి కలుగుగాక. ఈ శ్లోకం ద్వారా మనం లోకంలోని అనాథ ఆత్మలకు కూడా సద్గతిని ప్రసాదించవచ్చు. అలాగే మిత్రుల కోసం వారి పేరు మరియు గోత్రం తెలిస్తే ప్రత్యేకంగా వారిని ఉద్దేశించి కూడా తర్పణం చేయవచ్చు. గయా మరియు పుష్కరాల వంటి ప్రదేశాల్లో ఇలా చేయడం వల్ల ఆ ఆత్మలకు ఉన్నత లోకాలు ప్రాప్తిస్తాయని, దానివల్ల కర్తకు అమితమైన పుణ్యం లభిస్తుందని నమ్మకం. పుణ్యనది తీర్థాలు మరియు పుష్కరాల సమయంలో పితృకర్మలు చేయడం వల్ల కలిగే ఫలితాలు అనంతమైనవని, గయా క్షేత్రాన్ని పితృతీర్థాలన్నిటిలోనూ శ్రేష్టమైనదిగా పురాణాలు కీర్తిస్తున్నాయి. గయాసురుడనే అసురుడు శరీరంపై విష్ణుమూర్తి పాదం మోపడం వల్ల ఆ ప్రదేశం మోక్షదాయకమైనదని, అక్కడ ఒక్కసారి పిండ ప్రదానం చేస్తే పితృదేవతలు నరకబాధల నుండి విముక్తి పొంది వైకుంఠానికి వెళ్తారని గరుడ పురాణం వివరిస్తోంది. గైలో చేసే కర్మలకు పునర్జన్మ ఉండదని, అది అక్షయ ఫలితాన్ని ఇస్తుందని భక్తుల నమ్మకం. పుష్కరాల సమయంలో నదుల్లో సకల దేవతలు, ఋషులు మరియు పితృదేవతలు నివసిస్తారని నమ్మకం. ఆ సమయంలో చేసే స్నానం మరియు తర్పణం వేల రెట్ల ఫలితాన్ని ఇస్తాయి. పుష్కర సరస్సు అంటే రాజస్థాన్ వద్ద చేసే పిండ ప్రదానం ఆత్మలకు విశేష శాంతిని కలిగిస్తుందని, అక్కడ మిత్రులు మరియు బంధువులకు కూడా కర్మలు నిర్వహించవచ్చని సూచించబడింది. ఈ క్షేత్రాలలో ఒక వ్యక్తి తన మిత్రుల కోసం లేదా బంధువుల కోసం ప్రతినిధిగా కర్మలు నిర్వహించడం ద్వారా వారి రుణాన్ని తీర్చుకునే అవకాశం కూడా మనకి లభిస్తుంది. గయా, బీహార్ అక్షయవట వృక్షం మరియు విష్ణుపాదం వద్ద చేసే పిండ ప్రదానం నేరుగా మోక్షాన్ని ఇస్తుంది. వారణాసి, కాశీ, గంగానదీ తీరంలో చేసే తర్పణం మరియు అస్థి విసర్జన ఆత్మకు శాంతిని కలిగిస్తుంది. ప్రియాగ, త్రివేణి సంగమం వద్ద చేసే శ్రాద్ధం పితృదేవతలకు దేవతాస్థితిని తీసుకెళ్తుంది. పుష్కరాలు, పుష్కర సమయంలో ఇక్కడ చేసే తర్పణం వంశాభివృద్ధికి మరియు ఆత్మశాంతికి కారణమవుతుంది. హరిద్వార్, గంగా ద్వారం వద్ద చేసే కర్మలు ఆత్మల ఊర్ధ్వగతికి తోడ్పడతాయి. మిత్రులకు లేదా ఇతర వ్యక్తులకు పితృకర్మలు నిర్వహించేటప్పుడు కొన్ని శాస్త్ర నియమాలను మరియు పరిమితులను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. కేవలం భావోద్వేగంతో కాకుండా విజ్ఞతతో వ్యవహరించడం ముఖ్యం. మనుస్మృతి వంటి గ్రంథాలు ఈ విషయంలో కొన్ని హెచ్చరికలు చేస్తున్నాయి. ముఖ్యంగా తన స్వంత తల్లిదండ్రుల కర్మలను విస్మరించి కేవలం ఇతరుల కోసం మాత్రమే చేయడం శాస్త్రసమ్మతం కాదు. మనుస్మృతి 11వ అధ్యాయం ప్రకారం తన కుటుంబాన్ని, తల్లిదండ్రుల అవసరాలను నిర్లక్ష్యం చేస్తూ కేవలం లోకంలో పేరు కోసం ఇతరుల దాన ధర్మాలు లేదా కర్మలు చేసేవాడిని దోషిగా పరిగణించబడతాడు. అంటే ప్రాధాన్యత క్రమం చాలా ముఖ్యం. మొదట తన స్వంత పితృదేవతలను తృప్తిపరచాలి. ఆ తర్వాతే ఇతర ఆత్మీయుల గురించి ఆలోచించాలి. నిష్కామ బుద్ధితో మరి భక్తితో పితృకర్మలు నిర్వహించడం వల్ల కర్తకు మరియు అతని వంశానికి అనేక శుభఫలితాలు కలుగుతాయి. గరుడ పురాణం ప్రకారము పితృదేవతలు తృప్తి చెందితే వారు తమ సంతానానికి దీర్ఘాయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు శత్రు విజయాన్ని ప్రసాదిస్తాయి. పిండ ప్రదానం చేయడం ద్వారా ఆ ఆత్మలు పితృలోకం నుండి ఉన్నత లోకాలకు వెళ్తాయి. దీనివల్ల వంశంలో ఉన్న పితృదోషం తొలగిపోతుంది. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ ప్రక్రియ మనలోని అహాన్ని తొలగించి మృతుల పట్ల కరుణను పెంచుతుంది. గైలో పిండ ప్రదానం చేసిన తర్వాత ఆ పితృదేవతలు తిరిగి వెళ్తూ తమ వారసులను నిండు మనసుతో జీవిస్తారని, ఆ దేవుని జీవితంలో వచ్చే అనేక అడ్డంకులను తొలగిస్తాయని పురాణాలు వాగ్దానం చేస్తున్నాయి. కేవలం స్వంత వారే కాకుండా మీ ద్వారా తర్పణం పొందిన మిత్రుల ద్వారా శ్రేయోభిలాషుల ఆత్మలు కూడా మీకు రక్షణ కవచంగా నిలుస్తాయి. కుమారుడిగా మీ తల్లిదండ్రులకు సేవ చేయడం మీ ప్రథమ కర్తవ్యం. అదే సమయంలో పుణ్యక్షేత్ర దర్శన సమయంలో మీ జీవితంలో భాగమైన మిత్రుల కోసం, సహాయం చేసిన శ్రేయోభిలాషుల కోసం కారుణ్య తర్పణం వదలడం అనేది ఒక అత్యున్నతమైన మానవీయ మరియు ఆధ్యాత్మిక సంస్కారం. ఇది శాస్త్రం అనుమతించిన ప్రక్రియే. అయితే స్వంత బాధ్యతలను విస్మరించకుండా శాస్త్ర నిబంధనలను అనుసరిస్తూ భక్తితో ఆ కృతమును నిర్వహించడం పితృదేవతల కృప మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుండాలని కోరుకుంటున్నాం. ఇలాంటి మంచి విషయాలకై ఈ వీడియోను లైక్ చేసి, ఈ సనాతన భారతీయం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.